సంఘం తరఫున బాధ్యత తీసుకోవాలి. దీనిలో ఒకళ్ళకి సహాయం చేసే వ్యవహారం వచ్చినప్పుడు, ఒకళ్ళకి మేలు చేసే పని వచ్చినప్పుడు, ఒకళ్ళకి బాసటగా ఆసరాగా నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ రాజకీయాలు దయచేసి చూడొద్దని సభాముఖంగా నేను అందరికీ విజ్ఞప్తి. గుంటూరులో నాకు గుంటూరే ప్రాపర్ చౌత్రా ఏరియాలో వైశాస్ ఫేమస్. ఆ తర్వాత వాడు ఇంకా నలుగురిని తీసుకొస్తాడు, ఆ నలుగురు ఇంకో 10 మందిని తీసుకొస్తాడు, 40 మందిని తీసుకొస్తాడు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ మొదటి కార్యవర్గ సమావేశం ఈరోజు నర్సరావుపేటలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలానే మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, మహాసభ గౌరవ అధ్యక్షులు తిరుమటి సుబ్బారాయుడు గారు, నర్సరావుపేటలో 108 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, కృష్ణకాంత్ గారు, జిల్లాలోని జిల్లా మాజీ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే రాబో 2 సంవత్సరాలు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున చేసేటటువంటి సేవా సహాయ సహకార కార్యక్రమాల గురించి చర్చా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ అధ్యక్షులందరూ కూడా పాల్గొన్నారు. రాబో రోజుల్లో ప్రతి మండలానికి కూడా అధ్యక్షుల్ని దించి కొత్త అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది. ప్రతి మండలంలో ఎవరైతే ఆర్యవైశ్యులు ఇంట్రెస్ట్గా ఉంటారో ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి వారు కనుక జిల్లా సంఘానికి తెలియజేస్తే వారందరి పెద్దల సమక్షంలో ఆ మండలంలో ఎలక్షన్లు నిర్వహించి జిల్లా తరఫున మండల అధ్యక్షులుగా పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. అలానే రాబో రోజుల్లో పేద మధ్యతరగతి ఆర్యవైశ్యులకి కుటుంబాలకి ఏదైనా అవసరమైతే ఆర్థికంగా ఉపయోగపడే దాంట్లో జిల్లా ఆర్యవైశ్య సంఘం మీ అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలానే జిల్లా సంఘానికి ఒక నీడ కోసమై జిల్లా ఆర్యవైశ్య సంఘం భవనాన్ని ఏర్పాటు చేయించడం కోసం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్య సంఘ భవనానికి సహకరించాలని కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘం మహాసభలో శాశ్వత సభ్యత్వం కోసం ఈరోజు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెట్టి రసీదులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే ఆర్యవైశ్యులు 525 రూపాయలు కట్టి ఆర్యవైశ్య మహాసభ శాశ్వత సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. కావాలంటే నాకు కనుక తెలియజేసినట్లయితే ప్రతి మండలానికి కూడా సభ్యత్వ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి 108 మంది ఆర్యవైశ్య విద్యార్థులు, అలానే ఇతరత్ర విద్యార్థులకు కూడా ఒక ముగ్గురికి ₹1,00,000 ఈరోజు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 5 లక్షల రూపాయలు మహాసభ తరఫున పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు డొనేషన్స్ ఇస్తా ఉన్నాం పెద్దల సమక్షంలో. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి డొనేషన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థానానికి పోవాలి, వారికి అవసరమైతే మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.